అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు. కాలేజ్కి వెళ్ళాను, ఐడి కార్డ్ మర్చిపోయాను. ఇంటికి వెళ్ళి ఏసీ వేసి పడుకోమన్నారు. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసీ వేసుకొని పడుకో. ఇక సర్లే అని చెప్పి నాకు తోడు మా ఫ్రెండ్ వస్తే వాడికి తోడు ఇద్దరు వచ్చారు. అసలు మ్యాటర్ ఏంటంటే మార్నింగ్ టిఫిన్ తిట్లుగా తినేసి వస్తాం అమ్మ చేత. ఇక సరదాగా ర్యాపిడోలో బయలుదేరిపోయి కాలేజ్ కి. ఇక ఐడి కార్డ్ లేదంటే బయటికి పంపించారు. నాకు తోడు మా ఫ్రెండ్స్ వచ్చారు. మా ఫ్రెండ్ కూడా ఫోన్ టెంపర్ గ్లాస్ కావాలంటే కొనుక్కున్నాడు. ఏం చేస్తాను చెప్పి గాజులో ఉన్న సెలెస్ట్ మాల్కి వెళ్ళాం. ఇక్కడ జోకరమే అన్నాడు, మీకు ఇదే దిక్కురా అన్నాడు. సర్లే మాల్కి వచ్చాం కదా ఏం చేద్దాం అంటే మా వాడికి ఏం అర్థం కావట్లేదు. ఈ పనుల్లో కనిపించలేదు. ఇక సర్లే వస్తాం కదా ఇంకేం చేస్తాం అని చెప్పి డామినోస్ లోకి వెళ్ళాము. ఇక సరైన ఆర్డర్ పెట్టేసాం. ఎంతకీ రాదు అంతకీ రాదు ఆర్డర్. ఏమైందని అడిగితే ఆర్డర్ ప్లేస్ అవ్వలేదు అన్నారు. మా ఫ్రెండ్ కానీ సరే 5 minutes ఆగండి వస్తుంది అన్నారు. ఒక 5 minutes తర్వాత ఆర్డర్ వచ్చింది. మనకి ఇదేం సరిపోదు అని చెప్పి మెక్డానల్స్ కి వెళ్ళాను. ఇక్కడ కూడా అంతే, ఫుడ్ తప్ప అన్నీ వస్తున్నాయి. మా ఫ్రెండ్ కానీ అక్కడ కనిపిస్తున్న అమ్మాయిలకు ఆర్డర్ పెట్టడం రాలేదు. వెళ్ళరా అంటే వెళ్ళను అంటున్నాడు. ఇక రానే వచ్చేసింది ఫుడ్. తినేసిన తర్వాత అర్థంలో మన బుద్ధి మాత్రం పోగొట్టుకోం. ఇక సరే అని చెప్పి మాల్ మొత్తం తిరిగేద్దాం ప్లాన్ వేసాం. నిజంగా మాల్ ఓనర్ మమ్మల్ని తిట్టుకుంటాడు, అంత చెత్త పనులు చేసాం. ఏంటి మమ్మీ ఎవడు? ఇక సరే అని చెప్పి ఎక్సలెంట్ మీద దాదాపు ఒక 10 సార్లు తిరిగే ఉంటాం. మా ఫ్రెండ్ గడి ఫోన్ వాడికి తెలియకుండానే వాడి ఫోన్ తీసుకెళ్ళిపోయి వీడియో తీస్తున్నాం. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? మనల్ని గట్టిగా తిట్టేసుకుంటారని చెప్పి బయలుదేరిపోయాం. ఇలాంటి కంటెంట్ కావాలని మన అకౌంట్ ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లో కలుద్దాం. మీ కుర్రాడు.